సద్గురు, నా పేరు నరేంద్ర సింగ్. నా ప్రశ్న ఏమిటంటే, చదవకుండా పరీక్షల్లో పాస్ అవ్వటం ఎలా? ఓహ్ నరేంద్ర సింగ్, చదవకుండా పరీక్ష పాస్ అవడం ఎలా? నా కోరిక, నా ఆశీర్వాదం ఏంటంటే, నా కోరిక, నా ఆశీర్వాదం ఏంటంటే నువ్వు పాస్ అవ్వకూడదు. ఎందుకంటే చదవకుండా ఎగ్జామినేషన్ ఎలా పాస్ అవ్వాలని అడుగుతున్నారంటే, మీరు ఏమడుగుతున్నారంటే, ఏమీ తెలియకుండా ఒక విషయం గురించి సర్టిఫికెట్ తెచ్చుకోవడం ఎలా అని. మీరు ఒక డాక్టర్ అయ్యారనుకోండి, ఏమీ చదవకుండా డిగ్రీ వస్తే, ఏమీ తెలియని డాక్టర్ అయితే ఎన్ని ప్రాణాలు పోతాయో చెప్పలేం. ఏమీ చదవకుండా, ఏమీ తెలియకుండా మీరొక ఇంజనీర్ అయ్యి కోల్కతా బ్రిడ్జ్ కట్టారనుకోండి, మనుషులు ఆ బ్రిడ్జ్ దాటకుండానే అది కూలిపోయి మనుషులు తల మీద పడితే ఇంకేమేమి ఉపద్రవాలు జరుగుతాయో మనకి తెలియదు. మీరు చేసుకున్నదేంటంటే, మీరు మీ అహాన్ని బలపరుచుకుని కోరికల్ని పెంచుకున్నారు. లేదు, మీరు చేయవలసిందేంటంటే మీ తెలివిని బలపరుచుకుని సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. This is what you need to do. మీరు చేయాల్సిందిదే. This is what education is about. This is what life is about. విద్య అంటే కూడా ఇదే, జీవితం అంటే అర్థం ఇదే. దురదృష్టం ఏంటంటే చదువు అంటే పరీక్ష పాస్ అవ్వటం అని మీరు అనుకుంటున్నారు. కానీ విద్య అంటే పరీక్ష పాస్ అవ్వటం కాదు, చదువు అంటే నేర్చుకోవటం. ప్రపంచం ఈ విషయాన్ని మర్చిపోయినట్టుంది. చదవకుండా పరీక్షలు రాసి పాస్ అవ్వాలనుకునేవాళ్ళు, ఆడకుండానే గెలవాలనుకునేవాళ్ళు, వారు చెయ్యని పనులకు గౌరవం పొందాలనుకునేవాళ్ళు, వీళ్లంతా సంపాదించేదొక్కటే, వాళ్ళు జీవించకుండానే మరణిస్తారు. ఇదొక్కటే వాళ్ళు సంపాదించేది. ఎందుకంటే జీవించాలంటే అందులో లీనమవ్వాలి. మీరు మీ తెలివిని, సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవాలి. మీ సాయశక్తుల కృషి చేసి ఏదైనా చేయడంలో There is fulfillment in this. ఒక తృప్తి ఉంది, There is joy in this. సంతోషం ఉంది, There is life in this. అందులో జీవం ఉంది. చదవకుండా పరీక్షలు పాస్ అవ్వటంలో, ఆడకుండా ఆట గెలవటంలో, చెయ్యని పనికి మెప్పు పొందటంలో కేవలం అహం తృప్తి పడుతుంది. చుట్టూ ఓడిపోయిన వాళ్ళని చూసి కాస్త తృప్తి పడడానికి పనికొస్తుంది. చెప్పాను కదా, ఇలాగైతే జీవించకుండానే మరణిస్తారు. చదవకుండా పరీక్ష పాస్ అవ్వటం ఒక విజయంగా మీరు అనుకుంటే, జీవించకుండా మరణించడం ఒక గొప్ప విజయం. అది సాధించగలరు. ఏంటి నరేంద్ర సింగ్, ధోని, మోడీయా? కాదు, ఇలాంటి వాళ్ళు అన్నిట్లోనూ ఛాంపియన్లే. చదవకుండా పరీక్షలో పాస్ అవ్వాలనుకునేవాళ్ళు అన్నిట్లోనూ ఛాంపియన్లే. అన్నిట్లో ఛాంపియన్ అంటే మూర్ఖుడే. మీరు దేనిలోనైనా విజేత అయితే దాంట్లో ఎంతో కృషి ఉంటుంది గెలుపు పొందడానికి. అదే అన్నిట్లో విజేతలంటే మీరు పెద్ద మూర్ఖులే. ఒకవేళ మీరు అన్నిట్లో విజేత అయితే మీకసలు ఏమీ తెలియదన్నమాట. అవునా? మీకు ఏమీ చేయటం తెలీదు. నరేంద్ర సింగ్,
ఇది నా కోరిక, ఇంకా ఆశీర్వాదం కూడా. చదువుకోని వారందరూ ఫెయిల్ అవ్వాలి. అసలు ఆడటం రాని వారందరూ తప్పక ఓడిపోవాలి. అవునా? అర్హత లేని వారికి గౌరవం అసలు దక్కకూడదు. ఇది నా కోరిక. ఇదే నా ఆశీర్వాదం. మీరు తప్పు చోటికి వచ్చారు కదా? అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు చదివినా చదవకపోయినా నా ఆశీర్వాదం వల్ల నువ్వు పాస్ అవుతావు. నేను అలాంటి వాడిని కాదు. మీరు తప్పు చోటికి వచ్చారు. ఏం అన్నిట్లో ఛాంపియన్? మీరలా కాకపోతే మంచిదే. మీరు అన్నిట్లోనూ విజేతలైతే జీవితం రకరకాలుగా ఇబ్బంది పెడుతుంది. మీరు ఓడిపోతే మంచిదే. కనీసం నేను తర్వాత మెట్టుకి అర్హుణ్ణి కానని తెలుస్తుంది. అవునా కాదా? మీరొక ఆట ఓడిపోతే మీకు ఆ ఆట రాదని తెలుస్తుంది. అవునా కాదా? అదే ఓటమి యొక్క ముఖ్య ఉద్దేశం. గెలుపు ఓటముల ప్రధాన లక్ష్యం అదే. నేను తర్వాత అడుగు వేయటానికి అర్హుణ్ణా కానా అని తెలుసుకోవటానికి. ప్రపంచాన్ని మోసం చేయటానికి కాదు. మీరు ప్రపంచాన్ని మోసం చేయొచ్చు. అలా మోసం చేస్తూ చివరికి మీకే తెలియకుండా మీరే మూర్ఖంగా మోసపోతారు. అదే సమస్య. ఓ నరేంద్ర సింగ్, ధోని కాదు, మోదీ కాదు. ఆ పేర్లు వెనకాల ఎంతో కృషి ఉంది. ఇది ఇక్కడే వదిలేద్దాం, లేకపోతే నేను ఇంకా దురుసుగా మాట్లాడతా. ఎందుకంటే చదవకుండా పాస్ అయ్యేవారంటే నాకు ఇష్టం ఉండదు.